తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చిన్న ప్రార్థన చేసుకుందాము. సమయాన్ని బట్టి ఎంతవరకు అయితే అంతవరకు మీకు చెప్తాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, మీకు స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధానములో మీ జీవవాక్కుల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మమ్మల్ని బలపరిచి ఈ తెస్సలోనిక పత్రిక ద్వారా మాతో మాట్లాడండి. మీ మహిమ కొరకు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఎదురు చూస్తూ సంఘము ఎత్తబడే సమయంలో మేము ఉండునట్లుగా మీ కృపను అనుకూలపరచమని, మరి నీ మాటలు ధ్యానించుటకు సిద్ధపడుతున్న మమ్మల్ని బలపరచమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేసుకున్నాము గడిచిన వారాల్లో. అయితే కంక్లూజింగ్ చెప్తూ ముగింపుకు వచ్చేటప్పటికి ఈ తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు అద్భుతమైనవి. ఈ అధ్యాయం అంతా కూడా ప్రభు యొక్క రాకడ, మరి తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిస్థితులు, ఆయన చిత్తం, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. ప్రభు దినము వచ్చినట్లుగా అనే ఈ సంగతిని బట్టి 5వ అధ్యాయం 1వ వచనములో మాట్లాడుతున్న మాటల్లో ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. ఆ కాలములు, ఆ సమయములు అంటే ప్రభు యొక్క రాకడ, లేదంటే ప్రభు దినము అని కూడా చెప్పొచ్చు. ప్రభు వచ్చే సమయానికి కొన్ని సూచనలు ఉంటాయి అని చెప్పాను కదా గడిచిన వారంలో. అందులో ప్రధానంగా విశ్వాసులకు చెప్తున్న మాటలు ఇవి. ఆయన నమ్మి విశ్వాసం ఉంచిన వారికి చెప్తున్న మాటలు ఇవి. ఏమిటి అని అంటే, ప్రభు వచ్చే సమయానికి మనం చూడాల్సిన పరిస్థితులు ఏంటంటే, మొదటిదిగా లోకపు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడాలి. లోకపు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడాలి. రెండవదిగా సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి. ఆ తర్వాత మూడవదిగా ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి. ఇవి చాలా మనకు కొన్ని సూచనలు అన్నమాట. ఇవన్నీ కూడా లోకపు సంగతులు, సంఘ సంగతులు, ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు. లోకం ఎలా ఉంటుంది అంటే భయంకరంగా చెడిపోయి ఉంటుంది. గడిచిన వారంలో మీకు నేను జ్ఞాపకం చేశాను. అక్కడ అబద్ధపు యుద్ధములు, యుద్ధ సమాచారాలు, జనం మీదకి జనం రావడం, కరువులు, భూకంపాలు జరగడం, ఇవన్నీ కూడా లోకపు సంగతులు కనబడతా ఉంటాయి. ఇక సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి దుర్బోధలు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు, సంఘానికి అనేకమైనటువంటి శ్రమ, సంఘాన్ని ద్వేషించడం, హింసించటం, ఇవన్నీ కూడా సంఘపు పరిస్థితులు. ఇక ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు జాతి అంతా కూడా ప్రపంచపు నలుమూలలా వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయినటువంటి వారందరినీ కూడా, యూదులు, వాళ్ళందరినీ కూడా యెరూషలేము ప్రాంతానికి తరలిస్తారు. వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు 3వ మందిరం కట్టడానికి సిద్ధపడతారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలులో కనిపించేటువంటి పరిస్థితులు. ఇవన్నీ మన కళ్ళెదురుగుండా కనబడుతున్నప్పుడు ప్రభువు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అని మనకు అర్థం కావాలి. ఒకవేళ అది మనం తెలుసుకోలేకపోయామనుకోండి, మనకు సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు లేకపోతే మనం ఏమవుతాం? నలుగురితో అందులో కలిసిపోతాం అన్నమాట. కాబట్టి సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాట్లాడుతున్న మాటలో 5వ అధ్యాయం 2వ వచనంలో, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియనండి. ప్రభు దినం అంటే చెప్పాం కదా, ప్రభు యొక్క రాకడ దినము అనే సంగతి. ఇక రాత్రి వేళ దొంగ వలే అని అంటే, గడిచిన వారం కూడా చెప్పినట్టు గుర్తు నాకు. దొంగ అంటే వాడికి ఏదో పెద్ద పుట్టుమచ్చ ఉండి, పెద్ద తలపాగా చుట్టుకుని, కూరమేసాలు వేసుకుని, పెద్ద గెడ్డం పెంచుకుని, గల్ల లింగి పంచి కట్టుకుని, కలర్ఫుల్ టీషర్ట్ వేసుకుని వాడు దొంగేమో అనుకుని కొంతమంది అలాగే ఎక్స్ప్రెస్ చేసి అలా మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. అంటే దొంగ వల్లే వస్తాడంటే వాళ్ళు భౌతికంగా ఆకారాన్ని చూపించి దొంగ అంటే ఇలాగ. దొంగ అంటే అలా కాదు. ప్రభు చెప్పినటువంటి మాటలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. జస్ట్ మచ్చుకు మాత్రమే చెప్తాను. కొన్ని సంగతులు ఆల్రెడీ చెప్పాను కాబట్టి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము
44వ వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి. 24:44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి అన్నాడు. దొంగ వలె రావడం అంటే దాని అర్థం ఏంటంటే మీరు అనుకొనని గడియలో వస్తాడు. మీరు అనుకొనని గడియ అంటే కాలం, టైం. కనుక మనం ఊహించం, ఆ సమయాన్ని మనం ఊహించం. ఈ సమయానికి మనకు వస్తాడు, ఈ సమయానికి ఉంటాడు కాబట్టి మనం రెడీ అయిపోతాం అంటే ఊహించలేలో అంటే మనం ఊహించలేం. దొంగోడు ఎలాగ మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను, మరి బంగారం ఏముందో, వెండి కాసులు ఏమున్నాయో, డబ్బు ఎంత ఉందో, బీరువా తాళాలు అవి తీసి మంచం మీద పెట్టుంచు, మళ్ళీ నిద్రపోయి మిమ్మల్ని లేపితే ఏం బాగుంటది, అన్ని రెడీగా పెట్టుంచు, మరి నేను రాగానే మరి పట్టుకెళ్ళిపోతాను, బీరువా మీద బీరువా ఎన్ని లోపల ఎన్ని కన్నాలు ఉన్నాయి నాకు తెలియదు కదా, అన్ని తాళ్ళకి నెట్టు అని అంటాడా, చెప్పొస్తాడా అంటే మనము అనుకొనని గడియలో అన్నాడు. మరొక మాట కూడా అక్కడే ఉంటుంది చూడండి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచ్చిన భాగం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక. అమ్మో, మీరు ఎలా ఉండాలంట, ఆ గడి అయినను ఆ దినమైనను మీకు తెలియదంటే చెప్పా పెట్టకుండా మనకి తెలియకుండానే వచ్చేస్తాడు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే నేను వచ్చేటప్పటికి ఇలా ఉంటది అని కొన్ని సూచనలు చెప్పాడు కదా. సూచనలు చెప్పినప్పుడు మనం ఏం ఆలోచించాలి? సూచనలు అలా జరుగుతున్నాయంటే ఓహో ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉంది, ప్రభు వచ్చేస్తున్నాడు అనే సంగతి మనం గమనించుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన రావడం అనేది మాత్రం ఖచ్చితం. ఎందుకు ఖచ్చితం అంటే ఆయన భూమి మీద పుడతానన్నాడు, పుట్టాడు. సువార్త ప్రకటిస్తానన్నాడు, ప్రకటించాడు. సిలువ వేయబడి చనిపోయి 3వ దినం తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. కాబట్టి మరలా తిరిగి త్వరగా వస్తాన్నాడు, రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన వస్తాడు. కాబట్టి మనం ఎదురు చూడాలి సిద్ధపాటు కలిగి. కనుక దొంగవలే వస్తాడంటే పైన ఉన్నటువంటి భౌతిక సంబంధమైన వాటి గురించి చెప్పట్లేదు. మనం ఊహించని గడియలో, మనం అనుకోనని సమయంలో వస్తాడనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కనుక ఇది తెలుసుకొని మనం ఎట్లా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. ఒకసారి చూడండి, ఆయన యెషయా గ్రంథము 13వ అధ్యాయం, ఆయన వచ్చేటువంటి సమయాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మరికొన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని చూద్దాం. యెహోవా దినము వచ్చుచున్నది. ఏమవుతుందంటే దేశమును పాడు చేయుటకు. అమ్మో, జరుగుతున్నాయి చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇక్కడ యెహోవా దినము, ఉగ్రత దినము, ప్రభు దినము, రాకడ దినము, రెండవ రాకడ, ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సంబంధించినవే. ఉగ్రత దినమన్నా, ఆ దినమన్నా, రెండవ రాకడన్నా, ఓకేనా, యెహోవా దినము అన్నా అది రెండవ రాకడకు సంబంధించిన అంశాలు. కనుక యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకు, క్రూరమైన ఉగ్రత ప్రచండమైన కోపంతో అది వచ్చును. ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులు తమ వెలుగును ప్రకాశింపవు. ఉదయకాలం సూర్యుని చీకటి కమ్ముతుంది, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నానన్నాడు. అంటే ఇదంతా కూడా రెండవ రాకడ వచ్చే సమయానికి జరుగుతుంది. ఆయన దినము వచ్చుచున్నది, ఇది మాత్రం గ్యారంటీగా ఉంటుంది. అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచ్చిన భాగం. వార్తలను ప్రవచనములు చెప్తారు, మీ ముసలివారు కళ్ళగంటారు, మీ యవనములు దర్శనములు చూస్తారు ఆ దినములలో అన్నాడు. చూడండి, ఆ దినములు అంటే రాకడ దినాలలో నేను పనివారి మీదను పనికత్వముల మీద ఆత్మను కొమ్మరిస్తాను, మరియు ఆకాశమందు భూమి యందు మహత్కార్యములు అనగా రక్తమును, అగ్ని, ధూపస్తంభములు కనబరుచుదును. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకునే వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు అంటాడు. ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయన వచ్చే సమయానికి కూడా చెప్తున్నాడు. మరలా ఆయన వచ్చే రాకడ సమయానికి, ఆయన వచ్చేటప్పుడు సూచనలు కనబడుతున్నాయి, ఆయన రాకడ వచ్చేటప్పటికి ఇదిగో భయంకరమైన సంగతులన్నీ కంటకు ఎదురుగుండా కనబడుతున్నాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతున్నాడు ఇవన్నీ. అమ్మా త్వరగా రాబోతున్నాడమ్మా ప్రభు అంటే, వస్తున్నాడండి, ఉంటండి, మా వల్ల కాదండి అని అంటే ఆయన ఏమంటాడు, అయితే నువ్వు సిద్ధంగా లేవా అని అడుగుతాడు. సిద్ధంగా లేవా అంటే నువ్వేం చెప్తావు? అవును ప్రభు, నేను సిద్ధంగా లేదంటావా? జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయం
14 నుండి చూద్దాం ఒకసారి. మరి మళ్ళా వస్తావో తర్వాత వస్తావో చూద్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనం చేస్తారు. పరాక్రమశాలు అంటే బహు భయంకరమైన బలవంతులు. లోకములో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు అంటే మహారోదన అంటే గొల్లుమని ఏడుస్తారు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములు గాఢాంధకారము కమ్ము దినమును. ఆ దినమున ప్రకారము గల పట్టణములు దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధ ఘోష బాకానాదమును వినబడును. ఏమవుతుంది చూడండి, ఏమవుతుంది అసలు ఎవడు తట్టుకునే శక్తి లేదు. చూడండి, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారి గుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసం పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. వెండి బంగారములు తప్పింప జాలవు. ఉండు ప్రభా అంటే ఎన్ని దాచుకున్నా ఏవి కూడా రక్షించలేవు. ఇప్పుడే చూసు కనుక ఏది ఆగదు భూమి మీద. ఆగిద్దా? ఏది ఆగదు. నీ వెండి బంగారములు నేను రక్షించలేవు. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును అన్నాడు. ఆ రోజున చెప్పారులేండి, వెళ్ళండి, అలాగండి ఎలాగండి అన్న వాళ్ళందరూ అక్కడ కనబడతారు. అమ్మో నన్ను రక్షించండి, నన్ను కాపాడండి బాబోయ్, నన్ను కాపాడండి బాబోయ్, నన్ను కాపాడండి అంటారంట. ఎవరు కూడా రక్షించే వాళ్ళే ఉండరు. అది యెహోవా మహాదినము, రోదన చేసేటువంటి సమయం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3:10. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టుయు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టుయు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏం కనబడదు అక్కడ. ఒకవేళ అప్పుడు దాకా మనం బతుకుంటే మన కళ్ళెదురుగుండా కనబడుతుంది. ఏమిటి అంటే చీకటి. ఇశ్రాయేలు ప్రజలందరినీ పక్కకి చేర్చాడు దేవుడు. వాళ్ళందరూ ఓ ప్రాంతంలో ఉన్నారు, మిగతా ఐగుప్తీయులందరూ ఓ ప్రాంతంలో ఉన్నారు. ఇదిగో గాఢ అంధకారం కమ్మబోతుంది, మీకు వెలుగుంది, వాళ్ళకి చీకటి ఉందండి. మొత్తం ఇశ్రాయేలు అందరికీ వెలుగు కనబడుతుంది. ఐగుప్తులందరూ కూడా కటిక చీకట్లో ఉన్నారండి. వాళ్ళు తడుములాడునంత చీకట్లో ఉన్నారంటండి వాళ్ళు. ఇవన్నీ కళ్ళెదురుగుండా కనబడే సాక్ష్యాలు, చరిత్ర సాక్ష్యాలు ఇవన్నీ. జాగ్రత్త సుమా అంటున్నాడు. వీళ్ళందరూ కూడా లైటింగ్ లో ఉన్నారు, వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. ఆ కాలములను గుర్చి అసలు మీకు రాయనక్కర్లేదు. దొంగ ఎలా వచ్చినా అలాగే ప్రభు దినము కూడా వచ్చినట్టు మీకు బాగుగా తెలియను. కాబట్టి మీకు తెలుసు, మీరు జాగ్రత్త అంటాడంటే మనం చదువుకున్న మాట ప్రకారంగా 25 మత్తయి సువార్త 13వ వచనం ప్రకారంగా మెలకువగా ఉండాలన్నాడు. ఎలా ఉండాలన్నాడు? మెలకువగా ఉండాలి. కాబట్టి రాత్రి వేళ దొంగ అంటే అది భౌతికంగా కాదు, తెలుసుకోవాలి. కాబట్టి విశ్వాసులు మెలకువగా ఉండాలి. మెలకువ లేకపోతే చాలా ప్రమాదం. విశ్వాసం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మీరు అందరూ విశ్వాసులేనా? అలాగైపోయారు. నిజమో అబద్ధమో చెప్పండి అమ్మా, మీరందరూ విశ్వాసులేనా? ఏంటి నోరు మాట రావట్లేదు? పిశాచులా ఇటు కొంపతీసి? విశ్వాసులా కాదా? నోరుతో చెప్పండి. విశ్వాసులేనా? విశ్వాసులు అయితే ఏం చేయాలంటున్నాడు ప్రభు? మెలకుగా ఉండాలి. రండి మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచన భాగం. 13:33. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అంటాడు. విశ్వాసులు చేయాల్సిన పని ఏమంటున్నాడు? జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి. గుడ్లు అప్పగించుకుని అలా చూడమనా?
ప్రభు చెప్పట్లేదు అక్కడ. ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి అన్ని మా ఆయన్ని చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి 36 వచనం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతుండో చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండండి. మీరు అకస్మాత్తుగా వస్తాడు ఆయన అంటే నువ్వు ఎలాగ మెలకువగా ఉండాలంటే నీ వాక్య ధ్యానములో, నీ ప్రార్థనలో, నీ భక్తి జీవితంలో మెలకువగా ఉండాలి. మొదటి మాటలు ఏంటంటే వాక్య ధ్యానము, ప్రార్థన, సువార్త, నిరీక్షణ. ఇవి కావాలి. వాక్యాన్ని ధ్యానించుకోవడం కావాలి, ప్రార్థించడం కావాలి, సువార్త ప్రకటించడం మన బాధ్యత, అది కావాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, మనకు అది కావాలి. ఈ 4 అవసరం. నువ్వేం చేస్తావు? వాక్యం చదవు, పట్టించుకోవు. ప్రార్థన చేయు, పట్టించుకోవు. సువార్త అసలు ప్రకటనే చేయు, ఎవరికి చెప్పనే చెప్పవు. నిరీక్షణ అసలు ఎదురు చూపే లేదు నీకు. నా ప్రభు వస్తాడన్న సమయం అసలు ఆ మాటే గుర్తులేదు నీకు. ఎలా మరి తప్పించుకుంటావు? నిద్రపోతున్నావు అన్నమాట దాని అర్థం అది. ప్రభు వస్తాడా రాడా? అసలు సంఘం అంతా ఏం చెప్పాలో తెలుసా? మరణాత అనాలి. మరణాత అంటే ఏంటి అర్థం? ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువా త్వరగా రమ్ము అంటే మనం అందరం కలిసి ఏం చేయాలి? ప్రభువా త్వరగా రా నాయనా, ఈ బాధలు మేము భరించలేకపోతున్నాం, బతకలేకపోతున్నాం, ప్రభువా నువ్వు త్వరగా రా నాయనా, మమ్మల్ని తీసుకెళ్ళినాయనా అనాలంట. మనం అలాగ అంటున్నామా? పిలవద్దా మరి? అనాలి కదా మనం. ప్రభువా త్వరగా రానైనా, భరించలేకపోతున్నాను ప్రభువా ఈ బాధను, నన్ను తీసుకెళ్ళినాయనా, నువ్వు త్వరగా రానైనా, ఈ సంఘాన్ని తీసుకెళ్ళినాయనా అని అందరం కలిసి ప్రార్థన చేయాలి. మరణాత అనాలంట. ఆ బైబిల్ వాళ్ళకి ఊరికినే మరణాత, కూర్చుంటే మరణాత, నుంచుంటే మరణాత. చూడమని కాదు, ఆత్మలో మెలకువగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకు వెళ్తూ వెళ్తూ మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఇలా ఏం చేస్తున్నారు? ఇలా ఏం చేస్తున్నారండి? పడుకున్నారు. ఎందుకు పడుకున్నారండి? శరీరం అలిసిపోయింది పాపం. ప్రభు యొక్క స్థితిగతులు చూసి ఏడ్చి 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 నిద్రలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకి భారం ఉంది, బాధ్యత ఉంది, బాధ ఉంది వాళ్ళకి. అప్పుడు ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ మీరు సిద్ధంగానే ఉన్నారు, కానీ శరీరం అయితే బలహీనం ఉంది, కానీ మీ ఆత్మ మాత్రం అది. ఆత్మలో మెలకువ కావాలి మనకి, అది లేకపోతే తట్టుకోలేం. అందుకని మెలకువగా ఉండండి. వాక్య ధ్యానం కావాలి, చక్కగా ఉండాలి. ప్రార్థన కావాలి, సువార్త ఎదుటి వారికి ప్రకటించాలి, మన బాధ్యత. నిరీక్షణ, నా ప్రభు వస్తున్నాడన్న సంగతిని ఎదురు చూడాలి. ఇప్పుడే గనక ప్రభు వచ్చి రామా అంటే నువ్వేం చేస్తావు? మరి రెడీయేనా? చెప్పు, రెడీయేనా? ఇప్పుడే వచ్చి ప్రభు పిలిచి అమ్మా నువ్వు వచ్చేయమ్మా, నాయనా నువ్వు వచ్చే నాయనా అంటే మరి నువ్వేమనాలా? నిజంగా నువ్వు సిద్ధపడి ఉంటే ఏమంటావు? ప్రభా నేను రెడీ ప్రభా, వస్తాను ప్రభా, రెడీ ప్రభా అంటావు. ఒక సువార్త 21వ అధ్యాయం 34 వచ్చిన భాగం నుంచి, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మెలకుగా లేకుండా వీళ్ళు మత్తుగా ఉన్నారట. వీళ్ళు ఏ మత్తు? వీళ్ళు తిండి వలన మత్తు అన్నది. ఏ మత్తు అంట? బాగా తిన్నోడికి ప్రభు వస్తున్నాడు రా అంటే ఏమంటాడు? వస్తే రానివ్వండి, ఆ బిర్యానీ అయిపోతుందా. మత్తులో ఉన్నాడు, తిండి మత్తులో ఉన్న ఎవడు కాపాలేడు ఉందండి అక్కడ. తిండి వలన మత్తు అన్నాడంటే లోకం అంతా ఏ మత్తులో ఉందో ఆ మత్తులోనే ఉంది. మరి విశ్వాసులు కూడా అదే మత్తులో ఉంటే ఎట్లా? నాకు అప్పుడప్పుడు ఏమనుకోకుండా చిన్న చిన్న బాధ వస్తుంది. ఎప్పుడంటే దేవుని కార్యక్రమాలు ఏదైనా పెట్టాలంటే ఫస్ట్ దేని గురించి ఆలోచిస్తారు? ఫస్ట్ భోజనాల గురించి ఆలోచిస్తారు. ఏమంటే మనకు మీటింగ్ జరుగుతుంది కదా, మరి ఏం చేద్దాం, మరి ఎంతమంది వస్తారు ఏంటండి, ఈ పక్క ఏరియా అంతా ఎలా ఉంటారండి, ఈ ప్రజలందరూ ఎలా ఉంటారండి, కాస్త మరి దేవుని వాక్యం మరి అందించాలండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన. ఇది చెప్పరు ఫస్ట్. మరి భోజనాలు పెట్టుకోవాలి కదండి, బిర్యానీ వేద్దామండి, బూరే వేద్దామండి, గారె వేద్దామండి, స్వీట్ వేద్దామండి, ఏమంటే మరి చికెన్ ఏమంటారు, మటన్ ఏమంటారు, లేదంటే భోజనం కొరకే మీటింగ్ పెడుతున్నారా? కడుపు నిండడానికి ఇప్పుడు మెతుకులు తినాలి అంతే. కనుక తిండి వలన మత్తు ఎక్కడ పట్టింది? మీ హృదయములు అన్నాడు. దేనికి పట్టింది? హృదయానికి పట్టింది. చూసారా, నిద్రపోవడం అంటే అది. ఆ తర్వాత అక్కడ మరొక మాట, తిండి వలన మత్తు, ఐహిక విచారముల వలన మందం అన్నాడు. ఐహిక విచారాలు అంటే అప్పులు ఎక్కువైపోయినాయండి, దాన్ని తీర్చుకోలేకపోతున్నామండి,
ఇల్లు లేదండి కట్టుకోలేకపోతున్నామండి, పిల్లలకి పెళ్లి చేయాలండి చేయలేకపోతున్నామండి, వాళ్ళు చదువుకున్నారండి ఉద్యోగాలు రావట్లేదండి, ఇల్లు కట్టాలండి మరి బాగా సంపాదించాలండి, వడ్డీ ఇచ్చానండి ఎవరో తిరిగి ఇవ్వట్లేదండి, డబ్బులన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి నేను రావట్లేదండి, నాకు గుండె జబ్బు వచ్చి నేను చచ్చిపోయేలా ఉన్నాండి, హాస్పిటల్కి అన్ని మందులన్నీ ఖర్చు అయిపోతున్నాయండి. ఐహిక విచారాలు అంటారు ఇవన్నీ కూడా. సోదరులారా వినండి, ఇవన్నీ ఐహిక విచారాలు అంటారు. వీటి వలన ఏమైందంటే మందం ఎక్కిపోయి ఉన్నారంట జనం. మత్తు తిండి వలన హృదయానికి మందం ఎక్కిపోయి ఐహిక విచారం వలన మందం పెరిగిపోయి ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు. ఇవన్నీ విశ్వాసులు చెప్తున్నాడు సుమా, ఇవన్నీ విశ్వాసులు చెప్తున్నాడు. మీ మీదకు రాకుండా మీరేం చేయాలి? మీ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. బాగా తిండి తిన్న తర్వాత గొరకెట్టి గొరకెట్టి పడుకున్న గొరకెడుతున్న సమయంలో ప్రభు పిలిపినప్పుడు ఏం చేయాలి అప్పుడు? అసలు ఇంట్లో వాళ్ళకి ఏకెత్తేనే లేక మనం ఏది సిద్ధంగా ఉండాలంట? హృదయం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆ మత్తులో గనక మనం ఉంటే, ఒకవేళ అదే సమయంలో ప్రభు వస్తే మనం నిద్రపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. కనుక నేను ఎన్ని ప్రార్థనలు చేశానో తెలుసా, ఎంత వాక్యం చదివానో తెలుసా, నాకు ఎన్ని రిఫరెన్స్లు తెలుసో తెలుసా, ఎన్ని మెసేజ్లు చెప్పానో తెలుసా, స్టేజ్ ఎక్కానంటే అదరగొట్టేసాను తెలుసా అంటే దేవుడు అంటాడు, నువ్వు బాగున్నావు మరి, నీ హృదయం బాగుందా? ఒకటే మాట, అవన్నీ వద్దు నాకు. నువ్వు హృదయం బాగుందా? నువ్వు వెలుగుగా ఉన్నావా? లోపలంతా కుళ్ళిపోయావా? ఒకటే మాట అడుగుతాడు ఆయన. ఆ రోజున మనం సిద్ధంగా లేకపోతే పడిపోతాం. అందుకే విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి. అక్కడ అన్నాడు, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే అసలు అసలు మన హృదయమే కరిగిపోద్ది, బతుకు మాత్రం భయంకరంగా ఉంటుంది. ప్రార్థన హృదయాలు కరిగిపోతాయి. తెలీదు ప్రభువా, మరి కరిగిపోదా? మనిషి మాత్రమా, బతుకు మాత్రమా, ఎదుటి వారి ప్రాణాలు తోడేసేదాకా ఊరుకోదు. మత్తు, తిండి, ఐహిక విచారాలు ఇవి ప్రమాదకరమైనవి. ఆ దినము భూమి ఎందట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. ఇందాకదే మీకు జ్ఞాపకం చేశాను. వాక్య ధ్యానం ఉండాలి, ప్రార్థన ఉండాలి, సువార్త ఉండాలి, నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, నా ప్రభు వస్తున్నాడు, నేను రెడీగా ఉండాలి, నేను రెడీగా ఉండాలనే ఆ జ్ఞాపకాలు ఉండాలంట. విశ్వాసులు ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి. మెలకువ లేకపోతే ఏమవుతాం? జరగబో వాటిని తప్పించుకోలేం. ఏం జరగబోతున్నాయి? చీకటి శక్తులన్నీ బయటకు వస్తాయి, ఆకాశం శక్తులన్నీ కదిలించబడతాయి, చంద్రుడు మారిపోతాడు, సూర్యుడు మారిపోతాడు, లోకమంతా అల్లకల్లోలంగా ఉంటది, అందులో నువ్వు కూడా కొట్టుకుపోతావు. ఇవన్నీ జరగబోతున్నాయి అని లెక్క రాకడ సమయంలో. ఆ కాలం గురించి, ఆ సమయం గురించి మీకు రాయక్కర్లేదు, మీకు తెలుసు నాయన, కొంతవరకు మీకు తెలుసు అంటాడు తెస్సలోనిక సంఘంతో. కొంతవరకు మీకు తెలుసు అంటున్నాడు. ఇప్పుడు మనకు కూడా తెలుసు, ఎందుకంటే మనకు అర్థమవుతుందిగా, వాక్యం చెప్తున్నాడు కాబట్టి దేవుడు. మనకు కూడా తెలుసు, జాగ్రత్త దొంగ వలె వస్తాను అంటున్నాడు. కాబట్టి మీరు మెలకుగా ఉండండి అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధైన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని వెదుగుతూ, చాలు చాలు, ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతాడంట. నాకు ఖాళీ లేదండి, నేను వెళ్ళలేనండి, నా వల్ల కాదండి, అసలు ఆరాధన అంటే నాకు ఎక్కట్లేదండి, బైబిల్ లోపల నమ్మకం ఉంది, లోపల విశ్వాసం ఉంది, చాలు చాలురా చాలు, ఇంకా అంతకు మించి వెళ్ళిపోకరా, నువ్వు వెతుకురా అంటాడు. ఇవన్నీ కూడా విశ్వాసులకు చెబుతూ ఉన్నాడు ప్రభు. జాగ్రత్త, నువ్వు ఏ మత్తులో ఉన్నావు, ఎలా ఉన్నావు, నేను వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండు, జాగ్రత్త 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 చెప్తున్నాడు. ఇప్పుడు రండి మరలా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారి అంత మాత్రమును తప్పించుకోలేరు. వీళ్ళెవరు? లోకులు అన్నాడు. ఇంతకుముందు చెప్పిన ఆయన కూడా విశ్వాసులకు చెప్పాడు. వీళ్ళు లోకులు. లోకులు అంటే లోకస్తులు. లోకులు అంటే లోకస్తులు. అక్కడ కింద వచ్చిన దగ్గరకు వెలుగు సంబంధులు, పగడ సంబంధులు అంటాడు. అంటే వీళ్ళు చీకటి సంబంధులు. విశ్వాసులనేమో వెలుగు సంబంధులతో పోల్చాడు, విశ్వాసులను వెలుగు సంబంధులతో పోల్చాడు, లోకస్తులను చీకటి సంబంధులతో పోల్చాడు. కనుక లోకస్తులు లేదంటే లోకము, లోకులు లేదంటే చీకటి సంబంధులు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు అనుకుంటున్నారట
ఏమనుకుంటున్నారు తెలుసా? అక్కడ ఉంది, అక్కడ అనుకుంటాను. నెమ్మదిగా ఉంది అనుకుంటే ఏమనుకుంటున్నారు? నెమ్మదిగా ఉంది. నెమ్మదిగా ఉండడం అంటే, నెమ్మదిగా ఉండడం అంటే ఏంటి? ఆ పక్కన ఆ మాట కూడా ఉంది, భయం ఏమీ లేదు అనుకుంటున్నారంట. నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదని చెప్పుకుంటున్నారంట వాళ్ళు. నెమ్మదిగా ఉండడం అంటే, వాళ్ళ దృష్టిలో నెమ్మదిగా ఉండడం అంటే ఏ గొడవ లేకుండా, ఏ కట్లాటలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, మనకు కావాల్సినవన్నీ కూడా ఉంచుకొని, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు అన్నీ ఉంచుకొని చక్కగా హ్యాపీగా ఉన్నాం, పర్వాలేదు, మనకి నెమ్మదిగా ఉంది, హ్యాపీగా ఉన్నాం, మనకి నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకున్నారట వాళ్ళు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? 10 ఎకరాల ఆస్తి ఉంది, 10 కోట్ల ఆస్తి ఉంది, 10 బిల్డింగులు ఉన్నాయి, తణుకులో అపార్ట్మెంట్ ఉంది, ఆ? కావాల్సిన వస్తువులు ఉన్నాయి, కావాల్సిన బంగారం ఉంది, కాబట్టి మనకి భయం ఏమీ లేదు, నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు. ఇవన్నీ మనకి, అవన్నీ వాళ్ళకు ఉంటే భయం ఉంది, వాళ్ళకి అన్నీ ఉంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఏమి లేదు, హ్యాపీగా ఉన్నాం మనం, హ్యాపీగా అనుకుంటారు. అందుకే వాళ్ళ గురించి ఏమంటున్నాడు? ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారి అంత మాత్రమునో తప్పించుకోవాలి. అకస్మాత్తుగా వస్తుంది అంటాడు. మీకు వచ్చిన విషయం చెప్పనా? ఎప్పుడైనా సరే మీరు గమనించండి, సునామీ కానీ, ఒక భూకంపం కానీ, ఒక ప్రమాదం కానీ, ఏదైనా జరగకుండా సంఘటన జరిగితే మనుషులందరూ పడుకున్న తర్వాత నిర్మానుష్యంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి ఇవి. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, సునామీ అందరూ పడుకుని నిర్మానుష్యంగా ఉన్నప్పుడు, ఎవ్వరికి తెలియకుండా ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు వస్తుంది. అసలు అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఏ సమయానికి ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. ఆ ప్రశాంతమైనటువంటి స్థితిని కూడా మనం కోల్పోతాం. అప్పుడు సునామీ వచ్చింది, ఎవరికి తెలియదు. మంచి క్రిస్మస్ రోజులు, అప్పుడు క్రిస్మస్ రోజుల్లో ప్రశాంతంగా ఉందనుకున్నారు, అందరూ హ్యాపీగా ఉందనుకున్నారు, అంతే, మొత్తం చుట్టు పెట్టేసింది. భూకంపాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తాయి, అబ్బో మనకి భయం ఏమీ లేదు, నెమ్మదిగా ఉందనుకుంటారట. మన జీవితాల్లో కూడా మీరు చూడండి, నాకేంటి, హాయిగా ఉన్నాను, సంపాదించుకోవాల్సింది సంపాదించేశాను, పెద్దోడికి కావాల్సింది పెద్దోడికి, చిన్నోడికి కావాల్సింది చిన్నోడికి ఇచ్చేసాను, మనకు కావాల్సింది మనం కూడబట్టేసుకున్నాం, కాబట్టి ఎంతైనా మనం కావాలి అంత కూడబట్టేసుకున్నాం, కాబట్టి మనకు ఇప్పుడు నెమ్మదిగా ఉంది, మనకు కూడా భయమేమీ లేదు అనుకుంటాం. ఏం జరిగిద్దో సడన్గా తెలియదు. ఒళ్ళంతా దురదొచ్చే చాలు, ఇంకేం రాకలే. ఏమండి, యోబు గారికి ఏమొచ్చింది? ఒళ్ళంతా దురదొస్తే మొత్తం ఏం చేశాడు ఆయన? చిల్లబెంక పెట్టుకుని గీక్కుంటా వచ్చి ఒళ్ళంతా పుల్లడిపోయి, పెద్దగా ఏమీ రావక్కర్లే, అలా ఉంటే చాలు, చిన్న దోమ కుట్టినా చాలు. కనుక లోకులు వాళ్ళ మాట్లాడుకునే మాటలు ఇవే, భయం లేదు, నెమ్మదిగా ఉంది, ఇబ్బంది లేదు అనుకుంటారంట. లోకులు, విశ్వాసులకు చెప్పాల్సింది చెప్పాను ఇందాక. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము లోకంలో ఉన్నటువంటి జరుగుతున్న వాటిని చూసి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి గతంలో కూడా వెళ్దాం. చూడండి ఒకసారి లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచ్చిన భాగం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును అన్నాడు. చూడండి, రాకడ దినాలు వచ్చేటప్పటికి ఎన్ని సూచనలు ఉన్నాయి మనకి. నోవహు దినాల్లో ఎలా జరిగిందో మనుష్య కుమారుని దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. నోవహు వడలోనికి వెళ్ళిన దినం మొదలుకొని తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లిగిచ్చు అన్నాడు. అలాగే లోతు దినములో జరిగినట్టునూ జరుగును అన్నాడు. ఇక్కడ కొన్ని సూచనలు చెప్పాడు. ఒకటి నోవహు దినాలు, 2 లోతు దినాలు. అక్కడ లిస్ట్ ఇచ్చాడు, నేను చదువుతాను చూడండి. ఒకటి తినుట, 2 త్రాగుట, 3 పెండ్లాడుట, 4 పెండ్లికిచ్చుట, 5 కొనుట, 6 అమ్ముట, 7 నాటుట, 8 కట్టుట. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడున్న లోకాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. నోవహు కాలంలో ఉన్న లోకాన్ని, ఆనాడు లోతు కాలంలో ఉన్నటువంటి లోకాన్ని, ఇప్పుడున్నటువంటి లోకాన్ని కూడా ఆలోచిస్తే తినుట అన్నారు. అప్పుడు వాళ్ళు తిండి మీద పడ్డారు, ఎక్కువ తిండి మీద పడ్డారు. ఇప్పుడు మరి అసలు తిండిలో ఎన్ని రకాలు ఉన్నాయండి? లెక్కలేనన్ని రకాలు ఉన్నాయి తిండిని. ఒక్క చేపను ఎన్ని రకాలుగా తయారు చేయాలి, అన్ని రకాలుగా తయారు చేస్తున్నారు. జాంకాయలు వేపేస్తున్నారు, అరటిపళ్ళు వేపేస్తున్నారు. అరటిపళ్ళు వేపుడంట, అరటిపళ్ళు, అరటికాయలు కాదు, జాంకాయలు వేపుడంట. తిన్నారా? ఎప్పుడన్నా తిన్నారా? చిచ్చి అంటారా? అసలు ఎన్ని రకాలు చేయాలి, అన్ని రకాలు తిని మీద పడ్డారు వాళ్ళు. త్రాగుట అన్నారు చూడండి. అసలు తాగుడు అనే దానికి అసలు అంతే లేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగ శుభ్రంగా తాగుతున్నారు. తాగడం అంటే మంచిలు గదిలు తాగిది, దాని మీద పడ్డారు. ఆ తర్వాత
పెండ్లాడుట అన్నాడు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పిల్లలు అంటే పెళ్ళిళ్ళు మాత్రం అవట్లేదు చాలా మందికి. కొంతమంది అయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా వాళ్ళకి. పెళ్ళిళ్ళు చేయడానికి పెళ్లి చేసుకోవడానికి అంటారు. పెళ్ళాడుట పెండ్లికి ఇచ్చుట వాటి మీద పడ్డారు. అసలు పెళ్లి సంబంధాలకు బిజినెస్ రాజకీయంలో కూడా ఉండదేమో. అమ్మాయిని చూపించి తీసుకొస్తే 50,000 1,00,000 అంట. అబ్బాయిని తీసుకొచ్చినా 50,000 1,00,000 అంట. మనం ఎంత అదృష్టవంతులమో కదా. మనం డబ్బులు ఇవ్వలేదు కదా. ఏదో బ్యూరోలు తగులుతున్నాయి ఇప్పుడు. బ్యూరోలు ఏం బ్యూరోలు అండి అయ్యా? ఎంత బాగా చెప్తారు చూడండి మరి. కళ్యాణ్ బూరో, గుబ్బల బూరో, అవన్నీ నిజమే అన్ని. నిజమే అన్ని. ఆ అన్నిట్లోనూ పెట్టి పెళ్లి మా పిల్లడికి పెళ్లి చూడండి అంటే అవతరుడు ఎలాగున్నా పర్లేదు వాడిని తీసుకొచ్చి తగిలిచ్చేస్తారు మనకి. పెళ్ళి అయిన తర్వాత మనం ఏడాలి. వీడికి 1,00,000 ఇవ్వాలి, ఆడికో 1,00,000 ఇవ్వాలి, అన్ని సవరం అయిపోతాయి. పెళ్ళాడుట పెండ్లికి ఇచ్చుట ఇవి బిజినెస్. కొనుట అమ్ముట, కొనడం అమ్మడం. ఒకప్పుడు పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. చెప్పాడు లక్షలు లక్షలు దోచేస్తున్నారు, ఉత్తినే అలా దోచేస్తున్నారు. మననే ఒక కొడుకు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే 16 లక్షల రూపాయలు ఎంతో మొత్తం మీద ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ వస్తువులన్నీ తాకట్టు పెట్టి పిల్లకి పెళ్లి చేయాలనో దేనికోసమో తెచ్చాడట. మొత్తం 16 లక్షల రూపాయలు మన దగ్గర ఉంటే పాడైపోతాను కొడుకు అకౌంట్లో వేసాడంటాడు. ఆడు ఏం చేశాడంటే అప్పుడే ఏదో చక్కగా చిన్న గేమ్ ఓపెన్ చేసి అలా నొక్కాడు. 16 లక్షలు ఒకేసారి తుస్సుమైపోయింది. చూడండి ఒకప్పుడు ఎన్ని ఉండేవా అంటే ఏమీ ఉండేవి. ఇంటిల బాధికి వచ్చిన భోజనం చేసేవారు. ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు, ఎక్కడ ఏమీ కనపడదు. యాంత్రిక జీవన విధానం అయిపోయింది ఈరోజు. అంత ఒక మరబొమ్మల్లాగా తయారయ్యాయి. అన్ని మరబొమ్మలే ఇప్పుడు. అన్ని ఏమీ లేవు. రోబోలు పనిచేస్తున్న కాలంలో ఉన్నాయి ఇప్పుడు. మరి అవే భోజనం తినిపిస్తున్నాయి, అవే వంట చేస్తున్నాయి, అవే ఆపరేషన్ చేసేస్తున్నాయి. రోబోలే ఆపరేషన్ చేస్తున్నాయండి ఇప్పుడు. మన ఏరియాకి ఇంకా రాలేదు, వచ్చేస్తాయి మనకు కూడా. తొందరగా పోవాలి కదా మనం. దానికి ఏదిస్తే అదే కోసేద్ది. మరి రోబోలు అంటే అయితే దానికి ఇస్తారు, దానికి ఒక చిప్ పెడతారు, ఇది పలానా నరం కొయ్యి అంటే కోసేద్ది అంతే. తర్వాత ఏం చేయాలి దానికి వెళ్తారు, మళ్ళీ దానికి చెప్పాలి. రోబోలు ఆపరేషన్లు చేస్తున్నాయి, రోబోలు తిండి చేస్తున్నాయి, రోబోలు పని చేస్తున్నాయి. తేడా వస్తే యజమానిని కూడా పట్టుకుని చంపేస్తున్నాయి. కాబట్టి వస్తుంది మన మీద కూడా అలాంటి పరిస్థితులు. అమ్ముట కొనుట, తర్వాత నాటుట కట్టుట, నాటుట కట్టుట, కట్టుకోవడం అంటే ఈ పనుల మీద పడ్డారు. ఇన్ని పనుల మీద పడి లోకులు అనడానికి దీన్ని లోకులు అంటే లోకం. లోకం అంతా ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందంటే ఇదిగో ఈ 8 వాటి మీద తిరుగుతుంది. చిత్రం చెప్పనా, క్రైస్తవులు కూడా వీటి మీద తిరుగుతున్నారు. స్వస్థత ప్రార్థనలు ఎందుకు చేస్తారు చెప్పండి, నాకు అర్థం అవ్వదు. స్వస్థత ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు? పనిగట్టుకుని స్వస్థత ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు? డబ్బు కోసమే కదా. నూనె సీసాలు ఎందుకు అమ్ముకుంటున్నారు? డబ్బు కోసమే కదా. కదా, అన్ని చుట్టూ ఆయా ప్రాంతాల్లో ఆరాధన జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతుంటే వీడు మాత్రం స్పెషల్గా ఒక వారం ఏర్పాటు చేసుకుని ఈ ఊరోళ్ళు దగ్గరికి ఎంతమంది ఉన్నారో చూసుకుని వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళందరినీ దోచుకుంటే కదా వీడు పెడుతున్నాడు ఇక్కడ మీటింగు. చుట్టూ 2 సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నారు, మళ్ళీ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి? డబ్బు కోసమే కదా. నూనె జల్లుతున్నావంటే ఆ డబ్బు కోసమే. మరి ఈ 8 కార్యక్రమాలు సంఘాల్లో జరుగుతలేదు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. అందుకే సంఘ పరిస్థితులు చూడాలన్నది. లోకపు సంగతులు బాగోలే, సంఘ పరిస్థితులు బాలే ఉన్నాయా? మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మన కళ్ళెదురుగుండా జరుగుతున్నాయి. అంటే మనకి ఏమర్థం అవ్వాలి? ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అని అర్థం కావాలి. కాబట్టి విశ్వాసులు అందరినీ ఎలా పోలుస్తున్నాడు దేవుడు అంటే వెలుగు సంబంధులుగా పోల్చాడు. కానీ లోకులు మాత్రం ఎలా ఉన్నారు? లోకులు చీకటి సంబంధులు అన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మన కళ్ళెదురుగుండా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం గమనించాల్సిన విషయాలు. చూడండి ఇక్కడికి వచ్చింది 5:3 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:3 లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారి అంత మాత్రమును తప్పించుకోలేరు. తప్పించుకునే అవకాశమే లేదు. ఖచ్చితంగా అందులో పడాల్సిందే. 4 సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీద వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పకట సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అన్నారు. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసులు వెలుగు సంబంధులు. ఎవరంటాళ్ళు? వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు చీకటి సంబంధుల వలె ప్రవర్తించకూడదు. నువ్వు విశ్వాసి అయితే విశ్వాసిలాగా ప్రవర్తించాలి తప్ప ఒక లోకము చేసేట్టుగా, లోకస్తులు చేసేటట్టుగా నువ్వు చేయకూడదు. అది దేవుడు చెప్పేది. వాళ్ళు చీకటి సంబంధులు కాబట్టి నువ్వు చీకటి లేదు కదా. మరి
నువ్వు అట్లా ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రానము ధరించుకుని ఉందమన్నాడు. ఇది విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసులు అయితే వెలుగు సంబంధాలు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఒకటి ప్రేమ, విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవాలి. ఏంటది? విశ్వాసము ప్రేమ అనేటువంటి కవచాన్ని ధరించాలి. ఆ తర్వాత రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రానము కూడా ధరించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లోకములో బ్రతికినంత కాలము విశ్వాసము ప్రేమ, రక్షణ నిరీక్షణ ఇవి మర్చిపోకూడదు. మనకి రక్షణ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, హృదయపూర్వకంగా ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మనము రక్షింపబడతాం. ఈ రోజుకి కూడా సంవత్సరాల వాక్యం వింటున్నా కూడా ఇప్పటికీ చాలా మందికి రక్షణ అనేదే లేదు. ఇప్పటికి ఇంకా మారు మనసు కలగలేదంటే వాళ్ళు ఎవరున్నట్టు? వాళ్ళ వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? ఇప్పటికి ఇంకా మారు మనసు పొందలేదు వాళ్ళు. సంవత్సరాల వాక్యం వింటున్నా కూడా ఇప్పటికీ మారు మనసు పొందలేదంటే వాళ్ళు చీకటి సంబంధులు అవుతారు కానీ వెలుగు సంబంధులు కాలేరు వాళ్ళు. ఒకవేళ ప్రభు దినము ఈ రోజే అయితే కనుక వాళ్ళు ఎక్కడికి తోసివేయబడతారు? చీకట్లోకి తోసివేయబడతారు. కనుక ఇది ఆలోచించాలి. విశ్వాసులకు ఇచ్చేటువంటిది. ఎందుకు 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు దేవుడు నియమించలేదు. మనల్ని చంపేసి తీసుకుని వెళ్ళిపోయి అగ్నిగుండంలో పడాలని యేసుక్రీస్తు వారు ఎక్కడా చెప్పలేదు ఆ మాట. ఇప్పుడు చాలా మంది అంటారు, నేను ప్రభు నమ్ముకోపోతే నేను అందులో పడేస్తావా, మీ దేవుడు నరకంలో పడేసేస్తాడా? నరకంలో పడేయండి కానీ పుట్టించలేదు మనల్ని. అసలు కారణం అది కానే కాదు. ఆయన మనం రక్షించబడాలి, మనం పరిశుద్ధులుగా ఉండాలి, పరలోకంలో ఆయన దగ్గర ఉండాలనేది ఆయన ఆశ. అంతేగాని మనం చంపేసి అందులో తీసుకెళ్లి చెరసాల్లో పడేయాలనే ఉద్దేశం కాదు. ఏ తల్లిదండ్రులు బిడ్డలను చంపగాలనుకోరు నిష్కారణంగా. కనుక దేవుడు ఉగ్రతను తప్పించాలని కోరుకుంటున్నాడు. రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. రక్షణ లేకుండా ఒకవేళ ఉంటే జీవితకాలము కూడా అగ్నిగుండంలోనే ఉండాలి. హెబ్రీ పత్రిక 2:3 భాగం ముగిస్తాను, చూడండి త్వరగా. హెబ్రీ పత్రిక 2:3 త్వరగా చదవాలి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుంటాము అంటాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే, లోకస్తులకి రక్షణతో పని లేదు, మారు మనసుతో పని లేదు, హృదయంతో పని లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు తప్పించుకోలేరు అంటున్నాడు. విశ్వాసులుగా ఉన్న వాళ్ళు చాలా అవసరం. ఇది దైవిక గుణాలు చాలా అవసరం. కనుక మన జీవిత కాలంలో రక్షణ ఇంపార్టెంట్. నిరీక్షణ ధరించుకున్న వాళ్ళే ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. రోమపత్రిక 13 11 నుండి చదువుదాం. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగుండండి. కాలం తెలుసుకోండి ఫస్ట్. నువ్వు నిద్రపోయే సమయం కాదు ఇది, నిద్ర మేలుకునేటువంటి సమయం. మేలుకోవాలి. మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. ప్రభు దయ వల్ల ఇప్పటికీ రక్షణ అందుబాటులో ఉంది. ప్రభు ఇప్పటికీ పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా అవకాశం ఉంది. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, రేపొద్దున నువ్వు రక్షణ పొందుదామన్నా నీకు అవకాశము దొరకదు. నువ్వు రక్షణ పొందుదామన్నా నీకు అవకాశము దొరకదు. అయ్యో నాకు రక్షణ ఇవ్వండి, నన్ను కాపాడండి అన్నా కూడా నీకు రక్షణ ఇచ్చేవాళ్ళు ఉండరు, నీకు బాప్తిస్మ ఇచ్చేవాళ్ళు ఉండరు, నేను కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అయ్యో నన్ను కాపాడంటే నిన్ను రక్షించేవారు ఉండరు. ఇది అర్థం చేసుకోవాలి. ఏదో రకంగా బ్రతికేస్తాను పర్వాలేదు అని అనుకుంటే అవే పనులు కాదు అవన్నీ. ఆ రోజున ఎవరొకరు దొరకపోతాడా అన్నాడు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది తెలివైన ఎలా ఉంటే, సంఘంలో ఏదో రకంగా చోటు దొరికిద్ది మనకు అనుకుని అందరితో పాటు మనకి రొట్టె ద్రాక్షరసం ఇస్తారు. బాప్తిసం పొందుదాం అనుకో, మనకంటూ కొన్ని స్పెషల్ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి. ఏదైనా చేయాలంటే మనం కూడా అందులో పాలుపంపులు పొందుకోవచ్చు అని దొంగతనంగా వీళ్ళు మారు మనసు లేకుండా కూడా, నాకు బాప్తిసం ఇవ్వండి పాస్టర్ గారు, నేను పాపినండి పాస్టర్ గారు, నన్ను కనికరించండి పాస్టర్ గారు, నాకు బాప్తిసం ఇవ్వండి పాస్టర్ గారు అని బలవంతంగా వచ్చి వాళ్ళ హృదయంలో లేదు, దొంగతనంగా వీళ్ళు బాప్తిసం పొందారు. వీళ్ళ దొంగోళ్ళు. కారణం ఏంటి అంటే, వీళ్ళకి మారు మనసు, ఇప్పటికీ మారు మనసు లేదు. కాబట్టే లోకస్తులు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పటికీ అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు, వీళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు అలాగే చేస్తారు. దైవికమైన ఏ కార్యక్రమాల్లోనూ పాల్పంపులు పొందుకోరు వీళ్ళు.
వీళ్ళ నోరంతా దూషణ మాటలే, ఎదుటి వారి మీద చెడు చెప్పడానికే తప్ప మంచి రాజులకి. అంటే ఏంటి, వీళ్ళు దొంగతనంగా బాప్తిసం పొందారు. దేవుణ్ణే మోసం చేస్తూ వేషధారిగా మోసం చేశారు వీళ్ళు. వేషధారితనం ఉంది వీళ్ళల్లో. దేవుడు దీన్ని అంగీకరించడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. అందుకనే ఇప్పుడు కూడా సమీపంగా ఉంది అంటున్నాడు. నువ్వు పొందుకున్న రక్షణ సామాన్యమైనది కాదు. కొంతమంది పెళ్లి కోసమే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా మోసం, దేవునికి విరుద్ధమైన మోసము, వేషధారణతో కూడినటువంటి భక్తి. దీన్ని దేవుడు క్షమించడు. ఆ రోజున చీకటి సంబంధుల వల్లే ఎలాగైతే వాళ్ళు ఆకస్మికంగా తటస్థిస్తుందో అనుకోని రీతిగా వీళ్ళకు కూడా అలాంటి గతి పడుతుంది. కాబట్టి జాగ్రత్త, దేవునితో చెలగాట మాడొద్దు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఒకవేళ నువ్వు ఆ రోజున మారు మనసు లేకుండా బాప్తిసం పొందితే, ఈ వాక్యం వింటున్న నీకు నిజముగా పశ్చాత్తాపం కలిగితే, ఎప్పుడైనా ప్రభు క్షమించు నాయన, నిజమే నేను ఆ రోజున అలాగే చేసి నన్ను మన్నించని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. ఇప్పటికైనా మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి తలంపులు ఉంటాయి. చూడండి, మనము అంధకార క్రియలను విసర్జించి, 12వ వచనంలో అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అన్నాడు. నువ్వు విశ్వాసవు కాబట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు నీకు అవసరం. ఎఫెసీ పత్రిక 6 కూడా చెప్తాడు. సర్వాంగ కవచం అంటాడు. చాలు, ఇవి ధరించుకోవాలి. ఎందుకంటే మన ప్రభు వచ్చే వరకు కూడా మనం బ్రతకాలంటే ఇవి ధరించుకునే మనం బ్రతకాలి. ఇవేమి నాకు వద్దండి అంటే లోకంలో కలిసిపోతావు, చాలా ప్రమాదకరమైంది కదా. అక్కడ అంటాడు చూడండి మరొక మాట, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసమైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను, మత్సరమైనయు లేకయు, పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మరి పశ్చాత్తాపం లేని, అర్ధంతరంగా, అడ్డగోలుతనంగా బాప్తిసం పొందిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళు చీకటి సంబంధాలే బతుకుతున్నారు. వాళ్ళు మర్యాదగా నడుచుకుంటున్నారా? మర్యాద నీలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, మత్తుంది, కామ విలాసం ఉంది, పోకిరి చేష్టలు ఉన్నాయి. జాగ్రత్త, ఇది మనకు తగదు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరం విషయము ఆలోచన చేసుకోవద్దు. ఎందుకు? కారణం ఏంటి అనంటే, మన ప్రభువు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు, మనల్ని నాశనం చేయాలని కాదు. 11వ వచనంలో 5:11 మొదటి దశలోనిక. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అన్నాడు. క్షేమాభివృద్ధి కలగజేయండి కానీ నాశనం చేయకండి అంటున్నాడు. క్షేమాభివృద్ధి కలగజేయండి. దైవికమైన గుణాలతో మన బ్రతుకును కాపాడుకోవాలి. ప్రభు రాకడ ఎప్పుడుంటుందో మనకు తెలియదు, కానీ రాకడకు సూచనలు తెలుసు. ప్రభు వచ్చే సమయానికి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అన్ని మన కళ్ళెదురుగుండా పెట్టాడు ఆయన. ఇప్పుడు అవన్నీ మన కళ్ళెదురుగుండా జరుగుతున్నాయి ప్రజెంట్. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి. లేదు ప్రభు నేను రెడీగా లేనంటే ఎట్లా? సిద్ధపడి ఉండాలి. సిద్ధంగా లేకపోతే వాళ్ళతో పాటు మనము వాటిని తప్పించుకొనలేము. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ప్రకటన చేసిన తర్వాత కావాల్సినవన్నీ చెప్పి, మనకు కావాల్సినవి కూడా చెప్పి ఆయన శిలువ త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఆ త్యాగమే మనల్ని రక్షించింది. ఆయన వెళ్ళిపోతే మరలా వస్తాను అన్నాడు కదా, అనలేదు ఆయన? నేను మరలా వస్తాను, మీరు రెడీగా ఉండండి, మీ విశ్వాసమును మీరు కాపాడుకోండి. పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుంది, నా పరుగు కడ ముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు చూడండి. అలా చెప్పే స్థాయికి మనం ఎదుగుతాం. నా విశ్వాసము నేను కాపాడుకున్నాను, ప్రభానికి స్తోత్రాలు నాయన అని మనం కూడా చెప్పగలిగే స్థాయికి ఎదగాలి. అది ప్రభు యొక్క కోరిక. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. కాబట్టి మనం ప్రతిరోజు మనం అనాల్సిన మాట అంటే మరణాత అనాలి. అంటారు మరి? ఓసారి అనండి అమ్మ మరణాత అని. ఆమేన్ నేను. ఆయన రాకడో మీ పోకడో ఏదోటి జరగాలి కదా, వద్దా? అమాయకంగా ఆలోచించకండి ఎప్పుడు. ఆయన రావాలి, లేదంటే మనమన్నా వెళ్ళాలి. ఈ పాపిష్టి లోకంలో ఎంతకాలం బతికినా ఒకటే. ఏముంది ఎక్కడ? ఏడుపు, దుఃఖము, ఘోరము. ఇది నాది, అది నాదని ఏడుస్తా బతకాలి. మనకన్నా ముందెళ్ళిన వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో చక్కగా ఆరాధన చేసుకుంటూ బతుకుతున్నారు. మనం ఇక్కడ ఏడుస్తూ బతకాలి. ఒకవేళ దేవుడు బ్రతికినిచ్చాడా అంటే వాక్య ధ్యానముతో, ప్రార్థనతో, నిరీక్షణతో, విశ్వాసముతో ఏం చేయాలి? మనకున్నటువంటి మెలకుగా ఉండి మన జీవితాన్ని కాపాడుకోవాలి. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఆమేన్.